ప్రైజ్ ద లార్డ్. గురువారము జూన్ 6, 2024. ఈ రోజు దేవుని వాక్యము, చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. సామెతలు 27వ అధ్యాయము 9వ వచనం. నిష్కల్మష ప్రవర్తన యొక్క వాత్సల్యత. నా ప్రియ మిత్రుడా, కొన్నిసార్లు పరిశుద్ధత మీ మాటల్లో మాత్రమే ఉంటుంది. రెప్పవేయక చూడడంతో, మృదువైన నవ్వుతో ఆ మాటలు అర్థం అయ్యాయి. సలహాదారుడును వివేకవంతుడైన ఆప్తమిత్రుడి నుండి కాకుండా మరొకరి నుండి ఆ మాటలు వచ్చినట్లయితే నా భావాలు గాయపడి ఉండవచ్చు. బదులుగా నేను అదే సమయంలో నవ్వాను మరియు తుల్లిపడ్డాను. అతని మాటలు నాడిని తాకాయి. అతను కూడా సరిగ్గానే అన్నాడని తెలుసుకున్నాను. కొన్నిసార్లు నేను నా విశ్వాసం గురించి మాట్లాడేటప్పుడు సహజంగా అనిపించని పరిభాషను నేను ఉపయోగించాను. అది నేను నిజాయితీగా లేననే అభిప్రాయాన్ని ఇచ్చేది. నా స్నేహితుడు నన్ను ప్రేమించేవాడు. నేను నిజంగా విశ్వసించిన వాటిని ఇతరులతో పంచుకోవడంలో మరింత ప్రభావవంతంగా ఉండటానికి నాకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే నేను అందుకున్న కొన్ని ఉత్తమ సలహాలలో ఒకటిగా నేను చూస్తున్నాను. స్నేహితుడి నుండి వచ్చే గాయాలు నమ్మదగినవి అని సొలొమోను తెలివిగా వ్రాసాడు. అయితే పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. నా స్నేహితుడి పరిజ్ఞానం ఆ సలహాలోని సత్యాన్ని ప్రదర్శించింది. అంగీకరించటం అంత సులభం కాదని అతనికి తెలిసినప్పటికీ నేను వినవలసిన విషయాన్ని నాకు చెప్పడానికి అతను తగినంత శ్రద్ధ చూపించినందుకు నేను కృతజ్ఞుడను. కొన్నిసార్లు ఎవరైనా మీరు మాత్రమే వినాలని మీకు చెప్పినప్పుడు అది ఉపయోగకరంగా ఉండదు. ఎందుకంటే ఇది మిమ్మల్ని ముఖ్యమైన మార్గాల్లో ఎదగకుండా, అభివృద్ధి చెందకుండా చేస్తుంది. నిష్కపటమైన వినయపూర్వకమైన ప్రేమతో కొలిచినప్పుడు నిష్కల్మష ప్రవర్తన దయగా ఉండవచ్చు. దానిని స్వీకరించడానికి మరియు చక్కగా అమలు చేయడానికి దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన దయగల హృదయాన్ని ప్రతిబింబిస్తాడు. మీతో ఎవరైనా ఎలా యథార్థతతో సహాయకరంగాను ప్రేమపూర్వకంగాను ప్రవర్తించారు? ఆలోచన చేయండి. ప్రార్థన. తండ్రి, నన్ను నడిపించడానికి, మీపై ఆధారపడడం ద్వారా మంచి సలహాలను స్వీకరించడానికి, అందించడానికి దయచేసి నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.